అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు మరో వివాదంలో చిక్కుకున్నారు. చిక్కుకోవడం ఏముందలే కానీ ఆయనే వివాదంలోకి వెళ్ళారు, అడుగుపెట్టారు. సో దీని పర్యవసానాలు కొంచెం సీరియస్గానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 90% ఆయన మీద వేటు వేయడానికి పార్టీ సిద్ధమైంది. కానీ ఆయన కమ్యూనిటీ కారణంగా అండ్ ఆయనకున్న సబ్జెక్ట్ కారణంగా ఆయన గతంలో 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసిన కారణంగా అండ్ టీడీపీలో కొంతమంది పెద్దలు మద్దతుదారుల సూచన మేరకు ఆయన మీద వేటు వేయకుండా సస్పెండ్ చేయకుండా ఆపారు. మ్యాక్సిమం ఆయన మీద వేటు వేయడానికి సస్పెండ్ చేయమనే ఆయన ఆ పార్టీకి అవసరం లేదు, ఆయన వలన పార్టీకి నష్టమే ఎక్కువ జరుగుతుందనే కేశినేని చిన్ని గారికి కొలుకుపూడి గారికి మధ్య జరిగిన వివాదంలో 90% కొలుకుపూడి గారిదే తప్పు ఉంది అని రిపోర్ట్ ఇచ్చారు. దాంతో చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయాల్లో అంత సీరియస్గా స్పీడ్గా ఉండదు, నాంచుడు ధోరణి ఎక్కువ. కాబట్టి ఆయన విషయంలో ఎందుకులే వేటు వేయడం, కాస్త రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అదే వేరే సామాజిక వర్గం అయితే వేటు వేసేవారు. కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మళ్ళీ ఆయన్ని బయటకు పంపించేస్తే, ఆయన మళ్ళీ తిరుగుబాటు చేస్తే ఆ వెర్షన్, ఆ వాయిస్ వైసీపీకి యూజ్ అయితే మళ్ళీ పార్టీకి డేంజర్ అని చెప్పి ఆయన మీద వేటు వేయాలి. ఈ తర్జన భర్జనలో ఉండగా, పార్టీ ఒక మీమాంసలో ఉండగా ఈరోజు ఆయన వాట్సాప్లో మరో స్టేటస్ పెట్టారు. తిరువూరు నియోజకవర్గ విసన్నపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు అంట ఒక ప్యాకాట్ ఆడించడానికి సెపరేట్గా ఒక ఆఫీస్ ఓపెన్ చేశారంట. సో దాన్ని ఈయన వాట్సాప్ స్టేటస్లో పేర్కొంటూ, నువ్వు దేనికి అధ్యక్షుడివి, జోదం క్లబ్కి అధ్యక్షుడివా, ప్యాకాట కోసం ఏకంగా ఒక ఆఫీసే ఓపెన్ చేసామంటే నువ్వు నిజంగా రాయల్ అని చెప్పి ఆయన దీన్ని ప్రస్తావిస్తూ వాట్సాప్ స్టేటస్ పెట్టారు. అది కాస్త వైరల్ అయింది. ఆయన స్టేటస్ చాలామంది చూస్తారుగా, మాలాంటి వాళ్ళు చాలామంది చూస్తారు కదా, అది బాగా వైరల్ అయింది అనమాట. దాంతో ఆయన డిలీట్ చేశాడు. ఎక్కువసేపు లేదు, జస్ట్ ఒక 20-25 నిమిషాలు మాత్రమే ఉంది. ఈలోగా కొంతమంది చూడాల్సిన వాళ్ళు చూసిన తర్వాత ఆయన డిలీట్ చేస్తున్నారు. ఆయన పెట్టడం కూడా సెలెక్టివ్గా ఎవరెవరికి కనిపించాలో వారికి మాత్రమే కనిపించేలా పెడతాడు. ఆయన అందరికీ కనిపించేలా పెట్టడు. మీడియా వాళ్ళకి, పార్టీ పెద్దలకి, తను చెప్పదలుచుకున్న వాళ్ళకి, అలా కొంతమందికి మాత్రమే పెడతాడు. ఈలోగా అది స్ప్రెడ్ అయిపోద్ది. సో చాలా తెలివిగా చేస్తాడు ఆయన. సో అది ఆయన కూడా కేశినేని చిన్ని వర్గం, ఎంపీ గారి వర్గమే రాయల సుబ్బారావు అనే వ్యక్తి. సో అంటే ఎంపీ గారి వర్గాన్ని తను ఇంకా టార్గెట్ చేస్తున్నాడు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, రేషన్ బియ్యంలో అవినీతి, ప్యాకాట్లో అవినీతి, ఇసుకలో అవినీతి, మట్టిలో అవినీతి, గ్రావెల్లో అవినీతి చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. దట్టు ఆ నియోజకవర్గంలో కూడా జరుగుతోంది. పోనీ ఎమ్మెల్యే గారు ఏమైనా ఎమ్మెల్యేగా గెలిచాక రూపాయి కూడా తినలేదా, ఏమీ సంపాదించుకోలేదా, ఎక్కడ ఏమీ ఆస్తులు కొనలేదా, అసలు ఏమీ చేతికి అంటి ముట్టలేదా? అలా ఏం లేదు. ఆయనకి వెళ్ళాల్సినవి ఆయనకి వెళ్తున్నాయి, వాళ్ళకి వెళ్ళాల్సినవి వాళ్ళకి వెళ్తున్నాయి, ఏ వర్గానికి వెళ్ళాల్సినవి ఆ వర్గానికి వెళ్తున్నాయి. అవినీతి జరుగుతుంది. అవినీతిలో వాటాలు తేడాలు వచ్చిన కేవలం ఇక్కడ గొడవంతా వాటాలు తేడా అండ్ అహంకారం. నువ్వు నాకు ఇవ్వడం ఏంటి, నేను నడిపించి నేనే నీకు ఇస్తా, నువ్వు నడిపించడం ఏంటి, నేను నడిపిస్తా నేనే నీకు ఇస్తా అనే టైపు. కేవలం ఇక్కడ చెప్తున్నాను కదా, వాటాల్లో తేడా అండ్ అహం, అది తేడా వచ్చిన కారణంగా క్లాష్ పెరుగుతుంది. ఇది మనిషికి అహం ఎంతవరకైనా వెళ్తుంది, దానికి లిమిటేషన్స్ అంటూ ఉండవు. అందులోకి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, అధికారంలో ఉన్న వ్యక్తులకు అహం ఉంటే ఇంకా పీక్స్కి వెళ్తుంది అనమాట. అది పతనావస్థకు దారితీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ ఎగ్జాంపుల్. అధికారంలో ఉన్న వాళ్ళ అహంకారానికి పోతే ఎంతగా పతనానికి వెళ్తారో అనేది. కానీ ఇక్కడ టీడీపీలో ఈ కొంతమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అది జరుగుతుంది, ఎక్కువే ఉంది. సో అందుకే ఆయన అహానికి వెళ్తున్నారేమో, కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇలా చీటికి మాటికి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సో దీన్ని పార్టీ ఏ విధంగా పరిష్కరిస్తుంది అనేది చూడాలి. ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉంటే, నిజంగా అక్కడ ప్యాకాట్ జరగడం, ఆయన ₹1 కూడా తీసుకోవట్లేదు, నిజంగా నిజాయితీగా పనిచేస్తే పోలీసులకు చెప్పి దాన్ని ఆపించవచ్చు. యాజ్ అన్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించవచ్చు, మా నియోజకవర్గంలో ప్యాకాట్ జరుగుతుంది, నేను పోలీసులకు చెప్పినా వినట్లేదని. లేదా హోంమంత్రి గారికి లెటర్ రాయొచ్చు, మా నియోజకవర్గంలో ప్యాకాట్ జరుగుతుంది ఆపండి అని. లేదా మీడియా ముఖంగా చెప్పొచ్చు, మా నియోజకవర్గంలో ప్యాకాట్ జరుగుతుంది ఆపండి అని. వాట్సాప్లో స్టేటస్ పెట్టడం అంటే అతన్ని బెదిరించడానిక? ఆయన ఒక ఎమ్మెల్యే కదా, పోలీసులకు చెప్పొచ్చు కదా, జిల్లా ఎస్పీకి కలిసి చెప్పొచ్చు కదా, జిల్లా ఎస్పీని కలిసి అప్పుడు, లేదా ఫస్ట్ పార్టీ పెద్దలకి ఇంటర్నల్గా చెప్పొచ్చు కదా ఇలా జరుగుతుందని. సో చాలా మార్గాలు ఉంటాయి డీల్ చేయడానికి. కానీ ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టాడంటే కావాలని వివాదం జరగాలి.
అనే ఉద్దేశం. అది జరుగుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ.